ఎందుకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మాత్రం ఇక్కడ శాంతియుత ధర్నా చేపట్టారు? ప్రధానంగా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ధర్నా ద్వారా? ఈరోజు మేము ఇక్కడ శాంతియుత ధర్నా పెట్టుకున్నాను ఒకటే కారణం, ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 3 నెలల నుంచి 5 నెలల దాకా జీతాలు లేకుండా పస్తులు పడతా ఉన్నాము. చాలని జీతాలు 10,000, 12,000 రూపాయలు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము పోరాటంలో పాల్గొన్నాం. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి. ఇలా మాతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు మరి మాకు 3 నెలల నుంచి 5 జీతాలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. ఇచ్చే 10,000, 12,000 రూపాయలతోని మరి మేము ఏ విధంగా బతుకుతాం? ఈ తెలంగాణ తెచ్చింది ఈ 10,000 రూపాయలు, 12,000 రూపాయల కోసం మేము పనిచేస్తాను తెచ్చినామా? తెలంగాణని అడుగుతా ఉన్నాము. మరి గత పాలకులు ఇవ్వకపోతే ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేసిర్రు, మేము తెలంగాణ వస్తే బాగుపడితే మీ జీవితాలు అన్నారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా కూడా మా జీవితాలు అంధకారంలో కంటే హీనమైన కాలంలో బతికినాయి. ఇవాళ ఒక్కొక్క రాజ్యపాలంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో రాత్రింబగలు సెలవు లేకుండా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సంక్షేమ హాస్టల్లో, ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, అన్ని 52 డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో ఇలా మా వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏమి నడవదు. మరి అలాంటి మమ్మల్ని ఇలా ఎంత ఘోరం అంటే ఆత్మగౌరవం అనేది లేకుండా నడి రోడ్డు మీద ఒక మనిషిని చిత్రవదంగా చేయకుండా చేసినటువంటి వ్యవస్థ మా దుర్మార్గమైన వ్యవస్థ ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ. ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థకు ప్రజాప్రభుత్వం తక్షణం అంతిమం చేసి మార్పు అనేది చూపియండి అని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 8 నెలలు గడిచా ఉంది. ఏజెన్సీలు అనేది ఈ రాష్ట్రంలో అక్రమంగా దోచుకుంటా ఉన్నాయి. ప్రతి ఉద్యోగం నుంచి రక్తం జలగనట్టు రక్తం కనుక ఎట్లా పిలిచదో తెలియకుండా మమ్మల్ని మా శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉండి ఏమన్నా మాట్లాడితే అధికారులతో కుమ్మెక్కై ఇలా ఉద్యోగాలు తీసేస్తే పరిస్థితి ఏర్పడింది. అటు ఒక పక్క రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. రిక్రూట్మెంట్ జరిగే క్రమంలో 10-15 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి. ఇలా ఒక 40-45 ఏళ్ళు వచ్చిన ఉద్యోగాలు రోడ్డు మీద పడితే ఇలా కుటుంబానికి దిక్కేవరు. మరి దేనికోసం ఈ తెలంగాణ వచ్చింది? అలాగే ఇంకోటి, ఇప్పుడు ఈ 2,03,000 రూపాయలకు ఉద్యోగాలకు అమ్ముతుంటూ కొత్త చేస్తున్న వాళ్ళని కూడా తీసేస్తా ఉన్నారు అధికారులతో కుమ్మెక్కై. ఒక్కొక్క అధికారులు 5 నుండి 10 మంది పనిచేస్తూ ఉన్నారు. బానిస బతుకులాగా వాడుకుంటా ఉన్నారు ఈ మా అవుట్సోర్సింగ్ వస్తువుల్ని. కాబట్టి ప్రభుత్వానికి మీడియా వేదిక ద్వారా ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు 2010లో ఇచ్చినా కూడా ఇవాళ 23 వచ్చినా కూడా 6 సంవత్సరాలైనా కూడా ఇవాళ అమలు చేయకపోవటం, మరి ఇక కోర్టులో ఉన్నటువంటి జీవోలు కూడా అమలు చేయకపోతే మరి ఎందుకని మేము అడుగుతా ఉన్నాము? ఏజెన్సీలను రద్దు చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకుంటున్న అందరం కూడా ఈ రోజు శాంతియుత ధర్నా చేయించుకోవడం జరిగింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 8 నెలలు అవుతుంది. ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకెళ్లారా? తీసుకెళ్లే సందర్భంలో ప్రభుత్వం నుండి వచ్చిన ఆన్సర్ ఏంటి? మేము గత పాలకులకు 100% ఎగనెస్ట్గా పనిచేసినాం. ఎందుకంటే గత పాలకుల సీఎం తెలంగాణ వస్తే ఒక్క సంతకంతో మీ అందరూ రెగ్యులర్ చేస్తాం, కాంట్రాక్ట్ అని చేస్తే మమ్మల్ని అని 10 సంవత్సరాలు శ్రమ దోపిడికి వాళ్ళ ఏజెన్సీలతోనే ఊడిగం చేసిండు. మేము ఎలక్షన్కి ముందర ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 10 సభలు పెట్టి ప్రజాప్రభుత్వాల ఎలక్షన్ ముందే మమ్మల్ని పిలుచుకొని మాట్లాడి ఇప్పుడున్నటువంటి ఎంఎం మంత్రులు, చాలామంది మంత్రులు మీరు మాకు సపోర్ట్ చేయండి, మా ప్రభుత్వం వస్తే ఏజెన్సీలను ఖచ్చితంగా రద్దు చేస్తామని చెప్పి మాకు మాట ఇస్తే మేము అన్ని ఎలక్షన్లలో ఇవాళ ప్రజాప్రభుత్వానికి ఇవాళ మేము సపోర్ట్ చేస్తాం. ఈ మంత్ ఈ 31 జూలై 31తో ఏజెన్సీలు రద్దు అయిపోయినాయి. ఇప్పుడు మీరు రెన్యువల్స్ ఇస్తే మళ్ళీ మీరు ఆ జక్కాన్ని పోషించినట్టు అవుతుంది. దీన్ని ఇప్పటితో ఈ రోజుతోనే దీన్ని అంతిమం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ప్రజాప్రభుత్వాన్ని. సో ఎంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? ఎందుకంటే జేఏసీ ఆధ్వర్యంలో మీరు చేస్తున్నారు కాబట్టి విభాగాల వారికి అసలు పూర్తిగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎదురు చూస్తున్నారు? సుమారుగా రాష్ట్రంలో అన్ని శాఖలు, సంస్థలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి మొదలు పెడితే 2 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు అక్షరాల పనిచేస్తూ ఉన్నాం. మేము ఈ 2 లక్షలు ఇంటూ 4 వేసుకుంటే 6 లక్షల మంది మేము ఇలా ఈ ప్రజాప్రభుత్వం యొక్క ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇలా నిజమైన మార్పు అంటే మాకిచ్చి చూడండి. ఇలా మాకు ఒక రెగ్యులర్గా వచ్చే డిఏలు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, ఆరోగ్య భద్రత ఉండదు, ఉద్యోగ భద్రత ఉండదు. ఒకసారి పిఆర్సీ ఇస్తే మళ్ళీ పిఆర్సీ కమిటీ వచ్చేదాకా 6 సంవత్సరాలు కానీ 7 సంవత్సరాలు కానీ ఇదే జీతం పనిచేయాలి. ఇక మేము 2020లో వచ్చినటువంటి పిఆర్సీ జీతాన్ని ఇంకా అమలు పొందుతున్నాం అంటే ఒక అడ్డం మీద కూలీల కంటే అతి తక్కువైన హీనమైన బతుకుతూ ఉన్నాము. ఇలా వాళ్ళకైనా రోజు పనిచేస్తే సాయంత్రమే డబ్బులు వస్తాయి, ఆటో వాళ్ళు తోలుకుంటే రోజులు వస్తాయి. కానీ మేము నెల మొత్తం పనిచేసిన 3 నెలలైనా 6 నెలలైనా కూడా మాకు ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మార్పు అనేది మా దగ్గర నుంచి మొదలు పెట్టమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.